నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. తాజాగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య రాజకీయ యుద్ధం రాజుకుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం దాహర్తి తీర్చే సుంకిశాల తాగునీటి పథకం చుట్టూ రాజకీయ రంగు పులుముకుంటోంది. సుంకిశాల పంప్ హౌస్ నీటా మునగడానికి కారణం ఎవరన్న దానిపై పరస్పరం విమర్శలు దాడి చేసుకుంటున్నాయి. సుంకిశాల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని, మంచి జరిగితే మాది, చెడు జరిగితే మీది అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ధ్వజమెత్తుతోంది. సుంకిశాల ఘటనను కూడా గత ప్రభుత్వం మీదికి నెట్టేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తుందని మండిపడుతోంది. సుంకిశాల పాపం ముమ్మాటికి బీఆర్ఎస్ దేనని, తప్పును కాంగ్రెస్ పైకి నెట్టాలని చూస్తున్నారని, ఈ సంఘటనపై న్యాయ విచారణ జరిపిస్తామని, వాస్తవాలను ప్రజల ముందు చూపెడతామని కాంగ్రెస్ అంటోంది. బట్ట మీద కాల్చివేస్తే సహించేది లేదని కాంగ్రెస్ హెచ్చరిస్తోంది. దీంతో సుంకిశాల కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. హైదరాబాద్ మహానగర ప్రజల దాహర్తి తీర్చేందుకు నల్గొండ జిల్లా పెద్దపూర మండలం సుంకిశాల వద్ద ఉమ్మడి ఏపీ సీఎంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్న సమయంలో పనులు చేపట్టారు. జిల్లాకు చెందిన సిపిఎం, టీడీపీ వర్గాలు అడ్డుకున్నారు. సుంకిశాల నుండి జిల్లాకు తాగునీరు ఇవ్వకుండా ఆ సమయంలో హైదరాబాద్ కు ఎలా తరలిస్తారు అంటూ ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో ఏర్పాటు చేసిన కోట్ల కార్యక్రమం సందర్భంగా జరిగిన పోలీస్ ఫైరింగ్ లో ఎస్ఐ చనిపోవడంతో పాటు ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో సుంకిశాల పథకం అటకెక్కింది. ఆ తర్వాత అప్పటి సీఎం చంద్రబాబు నిర్ణయంతో ఎలిమినేట్ మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం రూపుదిద్దుకుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. నాగార్జున సాగర్ రిజర్వాయర్ ద్వారా పుట్టంగండి వద్ద ఎత్తిపోతల ద్వారా అక్కంపల్లి రిజర్వాయర్ నుంచి కోదండాపూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కు నీటిని చేర్చి అక్కడ శుద్ధి చేసి రోజుకు 3 దశల్లో 270 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం డెడ్ స్టోరేజీలో ఉన్నప్పుడు నీటిని లిఫ్ట్ చేయడం కష్టంగా మారి జంట నగరాలకు తాగునీటి కటకట ఏర్పడుతోంది. జంట నగరాలకు భవిష్యత్తు తాగునీటి అవసరాల దృష్ట్యా 2215 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పనులకు 2023 మే 14 నాటి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు శంకుస్థాపన చేశారు. నగర విస్తరణ దృష్టిలో పెట్టుకొని 50 ఏళ్ల నాటికి 2072లో 70.97 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని అంచనాతో సుంకిశాల ఇంజెక్ట్ వెల్ పంపింగ్ స్టేషన్ ను ఎమర్జెన్సీ పంపింగ్ అనే సమస్య లేకుండా ప్లాన్ చేసింది. పెద్ద ఊర మండలం సుంకిశాల ప్రాజెక్టు వద్ద ఇంటేక్ వెల్ పంపింగ్ స్టేషన్ నిర్మాణ పనులు 70% పూర్తయ్యాయి. వివిధ లోతుల్లో నీటిని తీసుకునేందుకు వీలుగా పంప్ హౌస్ నుంచి 3 సొరంగాలు నిర్మిస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయంలో 455 అడుగుల లోతు నుంచి నీటిని తీసుకునేందుకు వీలుగా మొదటి సొరంగాన్ని, 450 అడుగుల లోతు నుంచి తీసుకునేందుకు రెండోది, 547 అడుగుల లోతు నుంచి నీటిని తీసుకునేందుకు మూడోది నిర్మిస్తున్నారు. పంప్ హౌస్ కృష్ణానదికి మధ్య కేవలం 192 మీటర్లు మాత్రమే దూరం ఉంది. వరద వచ్చిన సమయంలో ఆ ఉధృతి తాకిడి పంప్ హౌస్ లోకి చేరకుండా రక్షణ గోడ నిర్మించారు. వచ్చే వేసవిలోగా నీరు అందించాలనే ఉద్దేశంతో మధ్య టెన్నెల్ పనులు పూర్తి చేసే కార్యక్రమంలో సంపు వైపు టెన్నెల్ ముందు భారీ గేటు ఏర్పాటు చేశారు. నాగార్జున సాగర్ కు భారీగా వరద నీరు పోటెత్తడం, ఒక్కసారిగా పంప్ హౌస్ రెండో సొరంగ మార్గం నుంచి ప్రవాహం ఉధృతంగా రావడంతో టన్నెల్ ముందు భాగంలో నిర్మాణంలో ఉన్న గేటుతో పాటు రక్షణ గోడలోని ఒక ప్యానెల్ కొట్టుకుపోయాయి. దీంతో 83 మీటర్ల లోతులో ఉన్న పంప్ హౌస్ లోని సంపు పూర్తిగా నీటితో నిండిపోయింది. మరోవైపు రిజర్వాయర్ వైపు ఉన్న మట్టిని తొలగించారు. ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి గాని మధ్య టన్నెల్ స్థాయి వరకు వరద రాదని అధికారులు భావించారు. దానికి భిన్నంగా దాదాపు 3.5 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో సాగర్ వద్ద అకస్మాత్తుగా ఒత్తిడి పెరిగి టన్నెల్లోకి భారీ వరద చేరింది. దీంతో టన్నెల్ గేటు ధ్వంసమై దానికి అనుసంధానంగా ఉన్న రక్షణ గోడ కూలిపోయి వరద నీటితో పంప్ హౌస్ మునిగిపోయిందని జలమండలి అధికారులు చెబుతున్నారు. రక్షణ గోడకు సంబంధించి 3 బ్లాకులు ఉండగా మధ్యలో ఉన్న టెన్నెల్ ప్యానెల్ మాత్రమే కూలిందని, మరమ్మతులు చేయాల్సిన బాధ్యత ఆ సంస్థదేనని స్పష్టం చేశారు. ప్రస్తుత నీటి మట్టం తగ్గిన తర్వాత దెబ్బతిన్న సైడ్ వాల్ భాగాన్ని నిర్మాణ సంస్థ సొంత ఖర్చుతో పునర్నిర్మిస్తుందని జలమండలి వివరించింది. ఈ పునర్నిర్మాణ పనులకు సుమారు 20 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. ఆ ఘటనపై బోర్డు స్థాయిలో ఉన్నత ఇంజనీర్లతో ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు జలమండలి స్పష్టం చేసింది. ఈ ఘటనతో హైదరాబాద్ తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం లేదని జలమండలి వివరించింది. 50 ఏళ్లు హైదరాబాద్
హైదరాబాద్లో నీటికి ఇబ్బంది రాకుండా కేసీఆర్ ముందు చూపుతో ఈ సుంకిశాల ప్రాజెక్టు పూర్తి చేశారని, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్ల పంపు హౌస్ రక్షణ గోడ కూలిపోయిందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రతో వ్యవహరించిందని, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే సుంకిశాల ప్రమాదం జరిగితే హౌస్లో ఎందుకు ప్రకటన చేయలేదని, వారం రోజులు ఈ ప్రమాదాన్ని దాచిపెట్టారని కేటీఆర్ మండిపడుతున్నారు. ఈ డ్యామేజ్ పై జ్యుడిషియరీ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు. సుంకిశాల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని, మంచి జరిగితే మాది, చెడు జరిగితే మీది అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని కేటీఆర్ ధ్వజమెత్తారు. సుంకిశాల ఘటనను కూడా గత ప్రభుత్వం మీదికి నెట్టేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. సుంకిశాలలో కూలిన రిటైనింగ్ సైడ్ వాల్, నీట మునిగిన ఇంటేక్ వెల్ పంపింగ్ స్టేషన్ను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఘటన జరిగిన తీరు, కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుంకిశాల ప్రాజెక్టును ఎందుకు ప్రారంభించారో కేసీఆర్, కేటీఆర్కే తెలియాలి. జంట నగరాలకు తాగునీరు అందించేందుకు సుంకిశాల అవసరం లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఇది కేసీఆర్ మానస పుత్రికను లేక కేటీఆర్ మానస పుత్రికను అర్థం కావడం లేదని అన్నారు. కేటీఆర్ రాజకీయ విమర్శలు చేయడం సరికాదని, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం సరికాదని గుత్తా అన్నారు. సుంకిశాలలో జరిగిన ఘటన చిన్నదని, నష్టం కూడా తక్కువేనని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దీంతో ప్రజలకు, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. సుంకిశాల అన్ని పనులు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని, బీఆర్ఎస్ ఎందుకు విమర్శలు చేస్తున్నారనో అర్థం కావడం లేదని అన్నారు. సుంకిశాలలో కూలిన రిటైనింగ్ సైడ్ వాల్, ఇంటేక్ వెల్ పంపింగ్ స్టేషన్ నీటా మునిగిన విషయం సోషల్ మీడియా ద్వారానే ప్రభుత్వానికి తెలిసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఘటన జరగగానే ప్రభుత్వం స్పందించిందని చెప్పారు. మొత్తంగా సుంకిశాల కేంద్రంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.